గుడ్ మార్నింగ్ మ్యాగజైన్కి స్వాగతం. ప్రముఖ దినపత్రికలు వస్తున్న వార్తలు వెనకాల జరుగుతున్న పరిణామాలు చూద్దాం. ఈనాడు చూస్తే కీలక హామీలకు ఆమోదముద్ర అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. మంత్రివర్గ తొలి సమావేశంలోని పచ్చజెండా మెగా డిఎస్సి ద్వారా 16,347 ఉపాధ్యాయ పోస్టులు భర్తీ, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కి చెల్లిచిటి, సామాజిక భద్రత పింఛన్ 4,000కి పెంపు, 4 నెలల్లో నైపుణ్య గణన పూర్తి, తొలి దశలో 183 అన్న క్యాంటీన్ల ప్రారంభం, పోలవరం, అమరావతి సహా 7 అంశాలపై శ్వేతపత్రాలు, గంజాయి మాదక ద్రవ్యాలు అరికట్టేందుకు మంత్రివర్గ ఉపసంఘం, ఆరోగ్య వర్సిటీకి ఎన్టీఆర్ పేరు పునరుద్ధరణ, మంత్రివర్గ నిర్ణయాలు, ఎన్నికల్లో ఇచ్చిన ప్రధానమైన హామీల అమలు దిశగా రాష్ట్ర మంత్రివర్గం మొదటి సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకుంది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టిన తర్వాత చేసిన తొలి 5 సంతకాలకు సంబంధించిన అంశాలకు ఆమోదముద్ర వేసింది. లక్షల మంది నిరుద్యోగులు ఎదురుచూపులు ఫలించేలా మెగా డిఎస్సి ద్వారా 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సమ్మతి తెలిపింది. జగన్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి అత్యంత దుర్మార్గపు చట్టమైన ల్యాండ్ టైటిలింగ్ చట్టం రద్దు చేయాలని నిర్ణయించింది. 65.3 లక్షల మంది లబ్ధిదారులకు మేలు కలిగేలా సామాజిక భద్రత పింఛను మొత్తాన్ని 4,000కి పెంచాలని తీర్మానించింది. విద్యార్థులు యువతలో నైపుణ్య గణన చేపట్టాలని రాష్ట్ర వ్యాప్తంగా తొలి దశలో 183 అన్న క్యాంటీన్లు ఒకేసారి ప్రారంభించాలని తీర్మానించింది. ఆరోగ్య విశ్వవిద్యాలయానికి ఎన్టీఆర్ పేరు పునరుద్ధరించాలని నిర్ణయించింది. వైకాపా ప్రభుత్వ పరిపాలన వివిధ రంగాలు భ్రష్టు పట్టిన తీరు మీద మొత్తం 7 శ్వేతపత్రాలు విడుదల చేయాలని తీర్మానించింది. గంజాయి మాదక ద్రవ్యాలపై ఉక్కుపాదం మోపేందుకు వీలుగా అనుసరించాల్సిన కార్యాచరణ ప్రణాళిక రూపొందించేందుకు 5 మంత్రులతో మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన వెలగపూడి సచివాలయంలో సోమవారం రాష్ట్ర మంత్రివర్గం తొలిసారి సమావేశమైంది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు దాదాపు 4 గంటల పాటు సుదీర్ఘంగా ఈ భేటీ జరిగిందన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే 3 రెట్లు పెరిగిన బాధ్యత, మూడోసారి గెలుపు మాకెంతో గర్వకారణం, బాధ్యతాయుత ప్రతిపక్షం కావాలి, ప్రజాస్వామ్యానికి మచ్చల ఎమర్జెన్సీ, మోడీ అప్రకటిత అత్యయిక స్థితి కొనసాగుతోందని ఖర్గే, రాజ్యాంగ పరిరక్షణకు విపక్షం ప్రదర్శన, కొలువు తీరిన కొత్త లోక్సభ, ప్రజలు బాధ్యతాయుత విపక్షాన్ని కోరుకుంటున్నారని, ఆ మేరకు 3వ విడత పదవీ కాలంలో అందరినీ కలుపుకుని వెళ్లేందుకు తన వంతు కృషి చేస్తానని ప్రధాని నరేంద్ర మోడీ పేర్కొన్నారు. ఏకాభిప్రాయాన్ని ప్రోధి చేసేందుకు ప్రయత్నిస్తానని చెప్పారు. రాజ్యాంగాన్ని చెరబట్టి అత్యవసర పరిస్థితి విధించడం అనేది ప్రజాస్వామ్య చరిత్రపై నల్లమచ్చగా మిగిలిందన్నారు. సోమవారం 18వ లోక్సభ తొలి సమావేశాలు ప్రారంభం కావడానికి ముందు ఆయన మీడియాతో మాట్లాడారు. లోక్సభ సభ్యుడిగా ప్రమాణం చేసిన అనంతరం సభలోను ప్రసంగించారు. శ్రద్ధాశక్తులతో జరిగే చర్చలను ప్రజలు కోరుకుంటున్నారే కానీ అవాంతరాలు, నాటకీయ పరిణామాలు కాదు. విపక్షాలు ఈసారైనా తీరు మార్చుకుంటాయని, ప్రజాస్వామ్య హుందాతనాన్ని కాపాడతాయని ఆశాభావంతో ఉన్నాను. వరుసగా 3వసారి అధికారంలోకి రావడం మాకెంతో గర్వకారణం. ఇలా జరగడం గత 60 ఏళ్లలో ఇదే తొలిసారి. ఈ గెలుపుతో మా బాధ్యత 3 రెట్లు పెరిగింది. 3 ఎక్కువ కృషితో 3 రెట్ల ఫలితాన్ని అందిస్తామని ప్రజలకు హామీ ఇస్తున్నా. ప్రభుత్వాన్ని నడపడానికి మెజారిటీ ఉండాలి, కానీ దేశం మాత్రం ఏకాభిప్రాయంపై నడుస్తుంది. ప్రజాకాంక్షలు నెరవేర్చి దేశ సేవకు దీన్ని సాధించడానికి మా ప్రభుత్వం అన్ని వేళలా పాటుపడుతుందని ప్రధాని చెప్పారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్తో సినీ నిర్మాతల భేటీ, రాష్ట్రంలో చిత్ర పరిశ్రమ అభివృద్ధిపై చర్చ, త్వరలోనే సీఎం చంద్రబాబుకి సమస్యలు విన్నవిస్తామన్న అల్లు అరవింద్. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్తో సినీ నిర్మాతలు సోమవారం సమావేశమయ్యారు. విజయవాడ క్యాంప్ కార్యాలయంలో అల్లు అరవింద్, సిఎస్ వినీదత్, ఏ రత్నం, ఎస్ రాధాకృష్ణ, దిల్ రాజు, భోగవల్లి ప్రసాద్, డివివి దానయ్య, ఎన్వి ప్రసాద్, బన్నీ వాసు, నవీన్ ఎర్నేని, నాగవంశీ, టీజీ విశ్వప్రసాద్, వంశీకృష్ణ తదితరులు పవన్ కళ్యాణ్ కలిసి సినీ పరిశ్రమ తరపున అభినందనలు తెలిపారు. గతంలో పవన్ కళ్యాణ్ తొలి సినిమాలో కథానాయకగా నటించి ప్రస్తుత నిర్మాతగా వస్తున్న సుప్రియ కూడా వాళ్ళతో ఉన్నారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే పొమ్మన్న పోస్టులు పట్టుకొని వదలరే, ఇంధన శాఖ కీలక పదవుల్లో వైకాపా అస్మదీయులు ఇప్పటికీ వారినే కొనసాగిస్తున్న వైన ట్రాన్స్కో జెన్కో డిస్కంలో పరిస్థితి. గత ప్రభుత్వం అస్మదీయులకు ఇంధన శాఖను ఉపాధి కేంద్రంగా మార్చింది. పొందిన మేళ్లకు ప్రత్యుపకారంగా కీలకమైన పోస్టులను వారికి కట్టబెట్టింది. సంస్థ పాలనా వ్యవహారాలను వారి గుప్పెట్లో పెట్టింది. అప్పట్లో అడ్డగోలుగా నియామకాలు పొందిన వారు ఇప్పటికీ నిర్ణయాత్మక పోస్టులో కొనసాగుతున్నారు. వారిని తొలగించాలంటూ నూతన ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను ఆ శాఖ ఉన్నతాధికారులు ఖాతరు చేయడం లేదు. గత ప్రభుత్వ హయాంలో అప్పటి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ వైవి సుబ్బారెడ్డి సిఫారసుతో వాళ్ళంతా నియామకాలు పొందారు. ఆ నేతల సంస్థలకు రుణాల మంజూరు, ఆర్థికంగా సహకారం అందించిన విశ్రాంత బ్యాంకు ఉద్యోగులకు విద్యుత్ సంస్థల్లో డైరెక్టర్ పోస్టులను అప్పట్లో కట్టబెట్టారు. రాష్ట్రంలో ప్రభుత్వం మారిన వారు మాత్రం ఆ పోస్టులను వదలకుండా కొనసాగుతున్నారు. దీంతో ట్రాన్స్కో జెన్కో డిస్కంల పాలనా వ్యవహారంలో తీసుకునే కీలక నిర్ణయాల్లో వారి ప్రభావం ఉంటుంది. తమకు ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి విజయానంద్ సహకారం ఉందని వారే బయట చెప్పుకుంటున్నారు. దీనిపై ఉద్యోగ వర్గాల్లో చర్చ జరుగుతుంది. రీఎంప్లాయ్మెంట్ పొందిన వారిని తొలగించాలని ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వుల మేరకు ఇంధన శాఖలో కింది స్థాయి పోస్టులో ఉన్న 5 సిబ్బందిని మాత్రమే ఇప్పటివరకు తప్పించారు. డైరెక్టర్ అంతకు మించి హోదాల్లో పోస్టింగ్లు పొందిన వారికి ప్రభుత్వ ఉత్తర్వులు వర్తించబోవని ఉన్నతాధికారులు సెలవిచ్చే పరిస్థితి ఉందన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇక్కడ ఇది యుద్ధం తర్వాత వాతావరణం అన్నమాట. మన వాళ్ళందరూ ఉండాలి, అవతల వాళ్ళందరూ వెళ్ళిపోవాలన్నటువంటిది. ఇప్పుడు ఆ తరహాలో అయితే గతంలో తెలుగుదేశం పార్టీ హయాంలో వాళ్ళు అక్కడే ఉద్యోగాలు కొనసాగుతూ ఉన్నారు. కాకపోతే ప్రస్తుతం ప్రజలకి ఒకవైపు మాత్రమే కనబడతా ఉంటుంది, వినబడతా ఉంటుంది. ఇకపోతే బిల్లుల గోల పడలేక బెంగళూరుకు జగన్ జంప్, సతీమణి భారతిని వదలని కార్యకర్తలు, నాయకులు, సొంత ఇలాకాలో 3 రోజుల పర్యటన గందరగోళం, వైకాపాకు రాజీనామా చేస్తామని
10 మంది కౌన్సిలర్ల హెచ్చరిక. అంటే ఎన్నికల వైకాపా ఘోర ఓటమి తర్వాత తొలిసారిగా స్వస్థలం పులివెందులకు వచ్చిన మాజీ ముఖ్యమంత్రి జగన్కు పెండింగ్ బిల్లుల గోల తలపోటుగా మారడంతో తన పర్యటన కుదించుకుని బెంగళూరుకు వెళ్ళిపోయారు. 5 ఏళ్లుగా ఎన్నడూ లేని విధంగా పులివెందుల నివాసాల్లో 3 రోజుల పాటు గడపడంతో పాటు ప్రజలను కలుసుకునే అవకాశం ఇచ్చారు. ఎక్కువ మంది తమకు వైకాపా ప్రభుత్వ హయాంలోని బిల్లుల బకాయిల గురించి గట్టిగా ప్రస్తావించారు. 2019కు ముందు తెలుగుదేశం పార్టీ హయాంలో చేసిన పనులకు బిల్లుల విషయంలో వైకాపా ప్రభుత్వం ఇబ్బందులు గురి చేసింది. ఇప్పుడు అలాగే జరిగితే తమ పరిస్థితి ఏంటని జగన్ ఎదుట నాయకులు ఆందోళన వ్యక్తం చేశారన్నట్టు. ఇక్కడే చూడండి ఒక్కసారి, 2 పరస్పర విరుద్ధమైనటువంటి అంశాలు ఎట్లా ఉంటాయంటే, జగన్ తన వాళ్ళందరికీ దోచిపెట్టాడని ఓ పక్కన రాస్తున్నారు, వాళ్ళకు కూడా బిల్లులు కట్టలేదని వీళ్ళే రాస్తున్నారు. ఏది నిజం? అసలు పాయింట్ అక్కడ ఉంది, లాజిక్ అక్కడ ఉంది. ఇక రెండో పాయింట్ ఏంటంటే, తెలుగుదేశం హయాంలో బిల్లులు పెండింగ్లో 2019కి ముందు ఉన్నప్పుడు చంద్రబాబు గారిని ఎవరూ నిలదీయలేదే, ఇప్పుడు నిలదీశారని వీళ్ళు రాస్తున్నారు. అక్కడ జరిగింది ఏంటి అన్నటువంటిది నిన్న కూడా ఆ వీడియోలు ఫేక్ వీడియోలు అయినాయి. ఏది, బెంగళూరు దగ్గర సైకో జగన్ డౌన్ డౌన్ అన్నారన్న, అదేమో జోహార్ వైఎస్ఆర్ అంటే సైకో డౌన్ డౌన్ అన్నారన్నటువంటి కోణంలో రాసుకొచ్చారు. ప్రస్తుతం మీడియా, సోషల్ మీడియా కలిపి ఒక చక్కటి డ్రమటైజేషన్ చేస్తున్నారు. ఇది ఎన్ని రోజులు ఉంటుంది, ఎంతకాలం ఉంటుంది, ప్రజలు దీన్ని ఎంతవరకు నమ్ముతారన్నట్టు చూడాలి. లేకపోతే వైకాపా వారికి ఉద్యోగాలు ఇచ్చేందుకు ఓ కార్పొరేషన్ ఐడ్రీమ్ ఛానల్ యజమాని, దానికి చైర్మన్ జగన్ ప్రచార పిచ్చికి 500 కోట్ల ప్రజాధనాన్ని తగలేశారు. తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి నేలాయపాలెం విజయ్ కుమార్ వైకాపా వారికి ఉద్యోగాలు ఇచ్చేందుకు గత ప్రభుత్వం ఏపీ డిజిటల్ కార్పొరేషన్ లిమిటెడ్ పేరుతో ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసిన తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి నేలాయపాలెం విజయ్ కుమార్ ధ్వజమెత్తారు. ఐడ్రీమ్ అనే యూట్యూబ్ ఛానల్ యజమాని దానికి చైర్మన్ చేశారని పేర్కొన్నారు. ఆ సంస్థ చైర్మన్, వైస్ చైర్మన్ పిల్లలకు ట్యూషన్లు చెప్పేవారికి, వారి ఇళ్లలో పనులు చేసేవారికి కార్పొరేషన్ నుంచే జీతాలు చెల్లించారని దుయ్యబట్టారు. ఇలా ఒక్కొక్కరు 10 మందికి తక్కువ కాకుండా తమ వారికి ఏపీడీసీఎల్లో ఉద్యోగాలు ఇచ్చారన్నారు. ఇలా 5 ఏళ్లలో సుమారు 500 కోట్ల ప్రజాధనాన్ని మాజీ సీఎం జగన్ తన ప్రచారం కోసం దుర్వినియోగం చేశారు మండిపడ్డారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. అయితే నేడు తెరుచుకోనున్న గనుల డైరెక్టర్ ఏపీఎండీసీ కార్యాలయాలు, ఎట్టకేల గనుల శాఖ డైరెక్టర్ కార్యాలయం, ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థ కార్యాలయాలు మంగళవారం తెరుచుకున్నాయి. ఈ నెల 7న గనుల శాఖ డైరెక్టర్ ఏపీఎండీసీ ఇన్ఛార్జి ఎండీ వెంకటరెడ్డిని ప్రభుత్వం బదిలీ చేయగానే ఏపీఎస్పీ పోలీసులు ఈ 2 కార్యాలయాలను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. తాళాలు వేసి ఉద్యోగులు ఎవరిని విధులకు హాజరు కానివ్వలేదు. గనుల శాఖ సంచాలకునిగా ఏపీఎండీసీ ఇన్ఛార్జి ఎండీగా ఐఏఎస్ అధికారి ప్రవీణ్ కుమార్ సోమవారం సచివాలయంలో బాధ్యతలు చేపట్టారు. అనంతరం గనుల శాఖ అధికారులు, ఏపీఎండీసీ అధికారులు సమీక్ష నిర్వహించారు. లీజులు ఇప్పటివరకు అమలు చేస్తున్న విధానాలు, రాబడి తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారన్నట్టు వార్తను హైలైట్ చేశారు. కొంతమంది అత్యుత్సాహం ప్రదర్శించారు, ఆ కార్యాలయాలు సీజు, ఈ కార్యాలయాలు సీజు, అదేదో అరాచకం అన్నటువంటి కోణంలో. తీరా చూస్తే ఏమైనా మళ్ళీ ఎవడు పనాలు చేసుకోవాలా? ఎవరు ప్రభుత్వంలో ఉన్నా సరే వాళ్ళు చెప్పినట్టే నడుచుకుంటారు. నిజంగా రాజ్యాంగబద్ధంగా పనులు చేసే పరిస్థితి లేదు, ఇది క్లియర్. కాకపోతే మీడియా కూడా అటో ఇటో మారినటువంటి సందర్భంలో జరుగుతున్నటువంటి వ్యవహారం తప్పించి మరేం లేదు. అయితే సాక్షి ఎమర్జెన్సీ మాయని మచ్చ అంటూ కాంగ్రెస్పై ప్రధాని మోడీ మండిపాటు, దేశాన్ని జైలుగా మార్చిన రోజులను కొత్త తరం మర్చిపోదు, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునేందుకు పౌరులంతా తీర్మానం చేయాలి, ఆనాటి రోజులు పునరావృతం కాకూడదు, వరుసగా 3వ నెగ్గడంతో మా బాధ్యత 3 రెట్లు పెరిగింది, ప్రతిపక్షాలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలి, సభలో నినాదాలు కాదు అర్థవంతమైన చర్చలు జరగాలి, వికసిత్ భారత్లో లక్ష్య సాధనకు ఎంపీలంతా కలిసి పనిచేయాలి, దేశంలో ఎమర్జెన్సీ నాటి రోజులు భారతదేశ ప్రజాస్వామ్యానికి మాయని మచ్చని ప్రధాని మోడీ కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడ్డారు. ఎమర్జెన్సీ పాలనకు మంగళవారం నాటికి 50 ఏళ్లు పూర్తవుతాయని గుర్తు చేశారు. ప్రజాస్వామ్యాన్ని అణచివేసి భారత రాజ్యాంగాన్ని పూర్తిగా తిరస్కరించి దేశాన్ని జైలుగా మార్చిన ఆ రోజులను దేశంలోని కొత్త తరం ఎప్పటికీ మర్చిపోదన్నారు. ప్రజాస్వామ్య సంప్రదాయాలు కాపాడుకునేందుకు పౌరులంతా తీర్మానం చేయాలని కోరారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. కాకపోతే అధైర్యపడద్దు, అండగా ఉంటాం. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ సీఎం వైఎస్ జగన్, మనం చేసిన మంచి అందరికీ తెలుసు, తప్పకుండా ప్రజలు మళ్ళీ మన వైపే చూస్తారు. నేతలు కార్యకర్తలతో మాటామంతి, 3వ రోజు ప్రజలతో మమేకం. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పులివెందుల్లో 3వ రోజు సోమవారం కూడా బిజీ గడిపారు. వివిధ ప్రాంతాల నుంచి క్యాంప్ కార్యాలయానికి భారీగా తరలి వచ్చిన పార్టీ నేతలు, కార్యకర్తలు, స్థానికులతో ఆప్యాయంగా మాట్లాడారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ప్రజలతో మమేకమై వారి కష్ట సుఖాలను అడిగి తెలుసుకుని ఎంత పత్రాలు స్వీకరించారన్నటువంటి వార్తను హైలైట్ చేశారు. సచివాలయ ఉద్యోగులతో ఇంటింటికే పింఛన్లు. రాష్ట్ర మంత్రిమండలి తొలి సమావేశాల నిర్ణయం 16,340 టీచర్ పోస్టులతో డిఎస్సీకి ఆమోదం. 28 నుంచి దశల వారీగా 7 శ్వేతపత్రాలు విడుదల. ఆగస్టులో అన్న క్యాంటీన్ల పునఃప్రారంభం. గంజాయి నియంత్రణకు 5 మంత్రులతో కమిటీ. పంచాయతీలు, మున్సిపాలిటీలు పారిశుద్ధ్య పనులకు ఆదేశం. రాష్ట్రంలో దాదాపు 65 లక్షల మంది పింఛన్ లబ్ధిదారులకు సచివాలయ ఉద్యోగుల ద్వారా ఇంటి వద్ద పింఛన్లు పంపిణీ చేయాలని మంత్రిమండలి నిర్ణయించింది. ఈ మేరకు జూలై 1వ తేదీన గ్రామ వార్డు సచివాలయాల సిబ్బంది ఇంటింటికి వెళ్లి పింఛన్లు అందించేందుకు ఆమోదం తెలిపింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే పవన్ కళ్యాణ్తో సినీ నిర్మాతల భేటీ. మరోవైపు స్వామి భూముల స్వాహ అంటూ విజయనగరం జిల్లాలో దేవుడి భూములకు టీడీపీ నేతల శటకోపం. సిరిపురంలోని శ్రీమన్నార్ రాజగోపాల స్వామి దేవస్థానం భూములు కేసరు. 48 ఎకరాలను గుప్పిడి పట్టిన తమ్ముళ్ళు. భూముల క్రయ విక్రయాలకు ప్రయత్నాలు, చోద్యం చూస్తున్న అధికారులు అంటూ
ముడికి సంబంధించిన భూముల్ని స్వాహా చేయబోతున్నారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ప్రసారాల నిలిపివేత, పత్రికా స్వేచ్ఛకు ముప్పే, సంపాదకీయ స్వేచ్ఛపై జోక్యం తగదు, సాక్షి, టీవీ9, ఎన్టీవీ, 10 టీవీ ఛానళ్ల నిలిపివేతపై న్యూస్ బ్రాడ్కాస్టర్స్ అండ్ డిజిటల్ అథారిటీ స్టేట్మెంట్ని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. ఆంధ్రప్రదేశ్లో సాక్షి తదితర ఛానళ్ల ప్రసారం నిలిపివేత, పత్రికా స్వేచ్ఛకు ముప్పైన న్యూస్ బ్రాడ్కాస్టర్స్ అండ్ డిజిటల్ అథారిటీ స్పష్టం చేసింది. సంపాదకీయ స్వేచ్ఛపై జోక్యం తగదని పేర్కొంది. సాక్షి, టీవీ9, ఎన్టీవీ, 10 టీవీ ప్రసారాలను కేబుల్ టీవీ ఆపరేటర్స్ అసోసియేషన్ నిలిపివేయడం ఆశ్చర్యానికి గురి చేసిందని వెల్లడించింది. ఎలాంటి కారణాలు లేకుండా ఆ ఛానళ్ల ప్రసారాలు నిలిపివేత ట్రాయ్ నిబంధనలకు విరుద్ధమని తెలిపింది. తక్షణమే ఏపీ ప్రభుత్వం ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేసింది. ప్రజాస్వామ్యంలో వేరువేరు వనరుల ద్వారా సమాచారం పొందడం ప్రజల మౌలిక హక్కు అని పేర్కొంది. మీడియా గొంతు నొక్కేలా చేసే ఏ ప్రయత్నాన్నైనా రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకోవాలని కోరింది. ఈ మేరకు ఎన్బిడిఏ ప్రధాన కార్యదర్శి అన్నే జోసెఫ్ సోమవారం ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చాక సాక్షితో పాటు పలు ఛానళ్లను కేబుల్ టీవీ ఆపరేటర్స్ నిలిపివేసిన విషయం తెలిసింది. ఈ విషయం ఎన్డీబీఏ దృష్టికి వెళ్లడంతో ఆ సంస్థ ఈ మేరకు స్పందించింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే ఇక్కడే అసలు లాజిక్ ఉంది. వీళ్ల హయాంలో కూడా టీవీ5, ఏబిఎన్, ఈటీవీల ప్రసారాన్ని వీళ్ళు ఆపేయించారు. అది తేడా. అప్పటికి ఇప్పటికీ కథ నడుస్తూనే ఉంది. లేకపోతే వాలంటీర్లకు విధులు ఏవి అంటూ ఆగస్టు 14తో ముగినున్న గడువు, పింఛన్ల పంపిణీ ప్రక్రియకు దూరంగా వాలంటీర్ల వేతనాలు పెంచుతామని ఎన్నికల ముందు బాబు హామీ, టీడీపీ జనసేన ఉమ్మడి మేనిఫెస్టోలోను వాగ్దానం అంటూ 5 ఏళ్ల క్రితం ఏర్పాటైన విప్లవాత్మక వాలంటీర్ వ్యవస్థను రాష్ట్ర ప్రభుత్వం త్రిశంకు స్వర్గంలో పెట్టేసింది. 2019 ఆగస్టులో గత ప్రభుత్వం వాలంటీర్ల వ్యవస్థను ప్రవేశపెట్టగా వీళ్ళు నిర్వహించే విధుల్లో ప్రతి నెల టెన్షన్గా పింఛన్ల పంపిణీ అత్యంత కీలకం. అయితే జూలైలో పింఛన్ల పంపిణీ వాలంటీర్ల ద్వారా కాకుండా గ్రామ వార్డు సచివాలయాల ఉద్యోగుల ద్వారా నిర్వహించాలని సోమవారం మంత్రివర్గ తొలి సమావేశంలో నిర్ణయించిన నేపథ్యంలో వాలంటీర్ల వ్యవస్థపై అటు అధికార వర్గాలు, ఇటు రాజకీయ వర్గాల్లో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తాము అధికారంలోకి వస్తే వాలంటీర్ల వ్యవస్థను కొనసాగించడంతో పాటు వారి గౌరవ వేతనం 5,000 నుంచి 10,000కు పెంచుతామని ఎన్నికలకు ముందు చంద్రబాబు స్పష్టమైన హామీ ఇచ్చారు. టీడీపీ జనసేన ఉమ్మడి మేనిఫెస్టోలో దీన్ని పొందుపరిచారు. అయితే ఇప్పుడు వాలంటీర్లు ప్రధానంగా నిర్వహించే విధుల నుంచి వీళ్ళని దూరంగా ఉంచడం, ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా పింఛన్ల పంపిణీకి సన్నద్ధంగా అవడంతో రాష్ట్ర ప్రభుత్వ వైఖరి చర్చనీయాంశంగా మారింది అంటూ దీని మీద వాలంటీర్లు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తూ వారికి నెలకు 10,000 జీతం ఇస్తానని ఎన్నికల సమయంలో బాబు హామీ ఇచ్చారు. అయితే జూలై 1న వాలంటీర్లతో కాకుండా సచివాలయ ఉద్యోగులతో పెన్షన్ పంపిణీ చేయాలని తాజా కేబినెట్ నిర్ణయించారంటే వాలంటీర్ వ్యవస్థకు మంగళం పాడే దిశగా నిర్ణయం తీసుకున్నారని సోషల్ మీడియా సామాజిక మాధ్యమం ఎక్స్లో సోమవారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోస్ట్ చేసింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే లోక్సభలో ప్రమాణ స్వీకారం చేసిన ఏపీ ఎంపీలు, తెలుగులో ప్రమాణం చేసిన మంత్రులు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని భూపతిరాజు, హిందీలో ప్రమాణ స్వీకారం చేసిన వైఎస్ఆర్సీపీ ఎంపీ తనూజారాణి, సంస్కృతంలో ప్రమాణం చేసిన బాపట్ల ఎంపీ కృష్ణప్రసాద్ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఆంధ్రజ్యోతి వచ్చేటప్పటికి హామీల అమలుకు శ్రీకారం, తొలి క్యాబినెట్లోని కీలక నిర్ణయాలు, 5 సంతకాలకు ఆమోదం, గంజాయి నియంత్రణకు 5 మంత్రులతో కమిటీ అన్నటువంటి వార్తని హైలైట్ చేసింది. అలాగే హంగు ఆర్భాటాలొద్దు, ప్రజల్లో కలిసిపోండి, పాలకులం కాదు వారికి సేవకులం, మనపై చాలా అంచనాలు ఉన్నాయి, శాఖలపై అధ్యయనం చేయండి, బూతుల భాష వాడిన వారు ఏమయ్యారో చూసాం, అధికారులతో సౌమ్యంగానే మాట్లాడింది, కేబినెట్ తొలి భేటీలో చంద్రబాబు హితవు, పోలవరం నిర్మాణ పరిస్థితి పైన ఆరాధీసిన పవన్, అన్న క్యాంటీన్లకు ట్రస్ట్ ఏర్పాటు చేద్దామన్న లోకేష్ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే సత్యం చెప్పాల్సిందే అంటూ ఆర్థిక శాఖ కార్యదర్శికి శ్వేతపత్రం తయారీ పని, జగన్ ప్రభుత్వంలో కీలకంగా కేవీవీ సత్యనారాయణ, అడ్డదారులో అప్పులు, కాక్కు సైతం అబద్ధాలు, ఆర్థికంపై త్వరలో కొత్త ప్రభుత్వం శ్వేతపత్రం, దాన్ని తయారు చేయాల్సిన అధికారిగా అప్పటి తప్పులని ఒప్పుకోవాల్సిందే. దీంతో అడకత్తెరలో కేవీవీ సత్యనారాయణ, సర్కార్ మార్గానే ఎస్కేప్కు యత్నం అడ్డుకుని అదే శాఖలో కొనసాగిస్తున్న ప్రభుత్వం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే జగన్ రక్షణకు 986 మంది, సీఎం హోదాలో అసాధారణ భద్రత, దేశంలో ఏ ముఖ్యమంత్రికి లేని వైనం, తన ప్రభుత్వంలో పట్టుబట్టి మరీ ఏర్పాట్లు, భూమి నీరు ఆకాశంలో పోరాడేలా శిక్షణ, ఎన్ఎస్జీ తరహాలో యూనిఫామ్, అత్యాధునిక ఆయుధాలు, భద్రతా ఏర్పాట్లు, తాడేపల్లి ప్యాలెస్కి సుశిక్షితులతో రక్షణ, మాజీ అయినా ఇంకా అదే భద్రత అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అంటే రేపో మాపో ఆ భద్రత తొలగిస్తారు. తొలగించే ముందు ఈ విధమైనటువంటి కాన్సెప్ట్ నడుస్తుంది. పత్రికల్లో ఇవాళ ఈనాడు, ఆంధ్రజ్యోతి అది రాసింది. అంతమంది ఎందుకు అన్నటువంటిది ఆ తర్వాతను తొలగింపు అన్నటువంటి జరుగుతుంది. అది సహజంగా జరిగేటటువంటి ప్రక్రియ. ముందుగా సైకలాజికల్గా ప్రిపేర్ చేస్తారు ఏంటిది అన్న దాని మీద ఒక రోజు 2-3 రోజులు చర్చ జరిగి ఆ తర్వాత దాన్ని తొలగించినప్పుడు పెద్దగా పబ్లిక్తో ఫీలింగ్ ఉండదు. ఇది ఒక సైకలాజికల్ గేమ్. ఇంతకుముందు కూడా చాలాసార్లు మనం మాట్లాడుకున్నదే అదే నడుస్తుంది. లేకపోతే వైసీపీ భవనాలన్నీ అక్రమమే, 18 నిర్మాణాలకు దరఖాస్తులే చేయలేదు, మరో 4 ఆఫీసులకు అనుమతులు, గత ప్రభుత్వంలో అడ్డగోలుగా కట్టడాలు, ఇప్పుడు చర్యల ప్రారంభంతో గగ్గోలు, నోటీసులు జారీ చేస్తున్న స్థానిక సంస్థలు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఫీజులు చెల్లిస్తేనే సర్టిఫికెట్లు, విద్యార్థుల జీవితాలతో కాలేజీలు చెలగాటం, నిబంధనలకు విరుద్ధంగా సర్టిఫికెట్లు తీసుకున్న వైనం, ఇప్పుడు మొత్తం ఫీజులు కడితేనే ఇస్తామని మెలిక, గత ప్రభుత్వంలో 3 క్వార్టర్ల ఫీజు బకాయి వల్లే తల్లిదండ్రులకు బకాయి 2,000 కోట్లకు పైనే, వైసీపీ సర్కార్లో స్పందించిన ఉన్నత విద్యాశాఖ, కొత్త సర్కార్ రాకతో కోటి ఆశలు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే బెంగళూరు వెళ్ళిన బిల్లులు గోలే అంటూ
బెంగళూరులో జగన్ ప్యాలెస్ వద్ద నినాదాలు చేస్తున్న వైసీపీ కార్యకర్తలు ఇదే పచ్చి తప్పు వార్త రాసుకొచ్చింది. వాళ్ళు వైఎస్ఆర్ జిందాబాద్ అంటే జోహార్ అంటే జగన్ జిందాబాద్ అంటుంటే దాన్ని కాస్త సైకో జగన్ డౌన్ డౌన్ అన్నారు అన్నట్టు నేను సోషల్ మీడియాలో వైరల్ చేశారు. దాన్నే ఇదిగో సైకో జగన్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి అన్నటువంటి పేరుతో ఆంధ్రజ్యోతి వార్త రాసుకొచ్చింది. లేకపోతే వైసీపీ భవనాలన్నీ అక్రమే అన్నటువంటి వార్త రాసింది. మరోవైపున ఆర్టీసీ స్థలాల లీజు రద్దు చేసుకుంటున్నాం అంటూ టెండర్ల కోసం ఎవరిని బెదిరించలేదు. ఆంధ్రజ్యోతి కథనంపై వైసీపీ నేత చెవిరెడ్డి మోహిత్ రెడ్డి వివరణ, రద్దు కోర్టు దరఖాస్తు రాలేదన్నది ఆర్టీసీ అన్నటువంటి వార్తను కూడా ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. ఇది దినపత్రికలు వచ్చినటువంటి వార్తలు వెనకాల జరుగుతున్న పరిణామాలు.